నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆదివాసీలను అన్ని విధాలుగా పైకి తీసుకొచ్చే వరకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సమావేశానికి ముందు సీఎంకు ఆదివాసీలు సంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలికారు. వారితో కలిసి చంద్రబాబు డోలు వాయించారు. తర్వాత గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. ఆదివాసీలు తయారు చేసిన ఉత్పత్తులను చంద్రబాబు పరిశీలించారు. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే తన ఆకాంక్ష అని సీఎం తెలిపారు. గిరిజనులు అల్లూరి సీతారామరాజు ఏకలవ్యుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం హయాంలో ఎస్టీల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. 5 ఏళ్లలో ఆదివాసీ దినోత్సవాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్న చంద్రబాబు వారి కోసం తీసుకొచ్చిన పథకాలను తీసేశారని మండిపడ్డారు. స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాగలిగారని, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఆదివాసీలు ఎదగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి ఆర్టీసీ రవాణా శాఖలో ప్రక్షాళన కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నెల 12న రవాణా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనుండగా సీఎం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. కొందరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలి వెళ్లాయన్న మంత్రి ఆ వాహనాలను ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ అమ్జేన్ ముందుకు వచ్చింది. హైటెక్ సిటీలోని 6 అంతస్తుల్లో అమ్జేన్ ఏర్పాటు చేసే కొత్త సెంటర్లో సుమారు 3,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్జేన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో హైదరాబాద్లో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు అమ్జేన్ అంగీకారం తెలిపింది. అనంతరం సీఎం అడోబ్ సీఈఓ సెంతన్ నారాయణ కలిసిన రేవంత్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుపై వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కోరగా సెంతన్ అంగీకరించారు. అంతకుముందు యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం యాపిల్ పార్కుకు వెళ్లిన రేవంత్ బృందం ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ప్రభుత్వం తలపెట్టిన ఎలక్ట్రానిక్స్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులను రేవంత్ వారికి వివరించారు. భవిష్యత్తులో తెలంగాణకు, హైదరాబాద్కు ఉపయోగపడే దిశలో చర్చలు జరిగినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్తో పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్కు పర్యాయపదంగా నిలుస్తుందన్నారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో టెక్ యూనికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులను తెలంగాణకు ఆహ్వానించిన రేవంత్ అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యాన్ని సూచించే నినాదం ఉందన్న రేవంత్ న్యూయార్క్ స్టేటును అవుట్ ఆఫ్ మెనీ వన్, టెక్సస్ రాష్ట్రానికి లోన్ స్టార్, కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదాలు ఉన్నట్లు గుర్తు చేశారు. భారత్లో అలాంటి నినాదాలు లేవన్న రేవంత్ ఇకపై తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్ నినాదాన్ని లక్ష్యంగా పెట్టుకుందామని చెప్పారు. తరతరాలుగా ఆదివాసీలు పోరాటాలు చేశారు కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కొమురం భీం భవన్లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి సీతక్క పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్పీకర్, మంత్రి సత్కరించారు. తండాలు, గూడేలు బాగుపడినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని సీతక్క వెల్లడించారు. ఆదివాసీల అభివృద్ధి కోసం బడ్జెట్లో 17,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. మారుమూల ప్రాంతాల్లో 2 పూటలా తిండి దొరకని జీవితాలు ఎన్నో ఉన్నాయన్న సీతక్క వారి అభివృద్ధికి ప్రతి అధికారి పాటుపడాలని సూచించారు. సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశామన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. సుంకిశాల ప్రాజెక్టు కూలడంపై శాసనసభలో ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. సుంకిశాలకు పునరుజ్జీవనం తెచ్చిందే కేసీఆర్ అని తెలిపిన కేటీఆర్ ఆ ప్రాజెక్టు వల్ల నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీరు ఉన్నా హైదరాబాద్కు నీటి కష్టాలు ఉండవని స్పష్టం చేశారు. సుంకిశాల ప్రాజెక్టుపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. సుంకిశాల అన్ని పనులు బారాస హయాంలోనే జరిగాయన్న మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారానే
రిటైనింగ్ వాల్ కూలిన విషయం ప్రభుత్వానికి తెలిసిందని చెప్పారు. నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సుంకిశాల వద్ద కూలిన రిటైనింగ్ వాల్ను ఉత్తమ్ పరిశీలించారు. ఈ ఘటనపై జలమండలి అధికారులు విచారణ చేస్తున్నారన్న మంత్రి ఈ ఘటనలో ప్రజలకు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు. సుంకిశాల వద్ద జరిగిన నష్టాన్ని గుత్తేదారు భరిస్తారని చెప్పారు. ప్రస్తుత ఘటనతో సుంకిశాల నిర్మాణం పూర్తి కావడానికి 1-2 నెలలు ఆలస్యమవుతుందని వివరించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదన్న ఉత్తమ్ ఇది సహా డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో 17 నెలలుగా జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తంతో 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం బెయిల్ పిటిషన్ వేసిన మనీష్ సిసోడియాను ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయటమేనని అవుతుందని పేర్కొంది. 17 నెలల నుంచి ఆయన కస్టడీలో ఉన్నా విచారణే ప్రారంభం కాలేదని తెలిపింది. ఇది వేగవంతంగా విచారణ జరపాలన్న పిటిషనర్ హక్కును ఉల్లంఘిస్తోందని కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. సత్యం గెలిచిందని పేర్కొంది. జైల్లో ఉన్న మిగతా నేతలకు కూడా బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాకు వచ్చినట్టే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఛార్జిషీటు వేసిన తర్వాత జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముందన్నారు. కవిత సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కూడా బెయిల్ వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. కవితకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పిన ఆయన ప్రస్తుతం కవిత 11 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. కవిత కేసు, నామినేటెడ్ ఎమ్మెల్సీల కేసు, ఎమ్మెల్యేల అనర్హత కేసుల్లో న్యాయ నిపుణులను కలిసేందుకే ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిలో చెప్పారు. అధికారానికి వచ్చి 8 నెలల తర్వాత కూడా ప్రతిపక్షంపై నిందలు వేయడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 30,000 కోట్ల పని పూర్తయిందన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వం పని ప్రజలకు కనిపించకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. 60 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి ప్రాజెక్టును తీసుకొస్తే ఇప్పటి వరకు సాగునీరు ఇవ్వలేదని మండిపడ్డారు. లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నా వాడుకోవట్లేదన్నారు. చిన్న మరమ్మతు పనులను పూర్తి చేస్తే రిజర్వాయర్లను వాడుకోవచ్చని చెప్పారు. నార్లాపూర్లో 3 పంపులు సిద్ధంగా ఉన్నాయన్న నిరంజన్ రెడ్డి అక్కడ నీటిని నిల్వ చేస్తే ఏడాది వరకు ఇబ్బందులు ఉండవని వివరించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కూడా ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన నాని ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న ఆళ్ల నాని వైసీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు పార్టీ పదవులకే రాజీనామా చేశారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీస్ అధికారి విజయ్ పాల్కు హైకోర్టులో చుక్కెదురైంది. అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయ్ పాల్కు మధ్యంతరం బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కస్టోడియల్ టార్చర్లో రఘురామకృష్ణరాజుకు గాయాలైనట్లు గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. ఆ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు విజయ్ పాల్కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. రఘురామకు కస్టోడియల్ టార్చర్పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాంపస్లో హిజాబ్, బుర్కా, నకాబ్, క్యాబ్లను ధరించడాన్ని నిషేధిస్తూ ముంబై చెంబూర్ కళాశాల జారీ చేసిన సర్క్యులర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు చెంబూర్ కాలేజ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. యువతులు తాము ధరించే దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని పేర్కొంది. ఈ విషయంలో కాలేజీలు బలవంతం చేయరాదని తెలిపింది. ఇదే సమయంలో కళాశాల యాజమాన్యంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశంలో చాలా మతాలు ఉన్నాయనే విషయం కళాశాల యాజమాన్యానికి ఇప్పుడే తెలిసిందా అని ప్రశ్నించింది. విద్యార్థుల మత విశ్వాసాలను బహిర్గతం చేయకూడదనే ఉద్దేశ్యం ఉంటే తిలకం, బిందీలను ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించింది. ఇదే సమయంలో తరగతి గదిలో అమ్మాయిలు బురకా ధరించరాదని, కాలేజ్ ప్రాంగణంలో మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఎవరూ దుర్వినియోగం చేయరాదన్న కోర్టు సర్క్యులర్పై చెంబూరు ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి కోర్టు నోటీసు జారీ చేసింది. నవంబర్ 18 లోపు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలిచిన తర్వాత అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికిన భారత జట్టు సభ్యుడు శ్రీజేష్ జూనియర్ పురుషుల జట్టు కోచ్గా నియమితుడయ్యాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యం గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రీజేష్ని జూనియర్ జట్టు ప్రధాన కోచ్గా నియమించామని హాకీ ఇండియా ప్రకటించింది. ఆయన యువతకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. అటు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించడం కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు శ్రీజేష్ చెప్పారు. మైదానంలో గోల్ కీపర్గా, కోచ్గా ఎలాగైనా సరే తన సహచరులకు మద్దతుగా ఉండి వారిని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్లో రజత పథకం గెలిచిన జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. భారత్కు రజత పథకాన్ని అందించిన నీరజ్ను అభినందించారు. అతడి గాయంపై వాకబు చేసిన ప్రధాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నీరజ్ గెలుపుపై అతని తల్లి స్పందించిన తీరును ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఆమె క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని కొనియాడారు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంతో రజత పథకం గెలిచాడు. 15 ఆగస్టు వేడుకలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు రిజ్వాన్ అలీ అనే ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. దరియాగంజ్ నివాసి రిజ్వాన్ అలీకి ఉగ్రదాడుల ఘటనలతో సంబంధాలు ఉండగా అతడి సమాచారం ఇచ్చిన వారికి ఎన్ఐఏ 3 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. ఐసిస్ పూణే మాడ్యూల్లో భాగమైన అలీ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.